ఈరోజు మరో సరికొత్త స్కీమ్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే 70 ఏళ్ళు పైబడిన వారికి మోడీ ప్రభుత్వం శుభవార్త చెప్పిందండి. సంవత్సరానికి 5 లక్షల వరకు ఆరోగ్య బీమా అనేది అందిస్తుందండి. ఈ పథకం పేద ధనిక అనే సంబంధం ఏమీ లేదండి. అందరికీ కూడా 70 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుందండి. అది ఎలా ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. 70 ఏళ్ళు దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి 70 ఏళ్ళు పైబడి ఉండాలి అండి. ఆదాయ పరిమితి అనేది ఏమీ లేదు. పేదవాళ్ళైనా ధనికులైనా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన వాళ్ళైనా గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన వాళ్ళు అయినా కూడా ఈ పథకానికి అర్హులే అండి. సంవత్సరానికి 5 లక్షల బీమా అనేది మన కేంద్ర ప్రభుత్వం దీనికి నిర్ణయించిందండి. అయితే దీనికి ఇంతకుముందు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ కానీ, సాయుధ దళాల ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కానీ ఇలాంటి వాటిలో ఉన్నవారు కూడా దాంట్లో కొనసాగవచ్చు, లేదంటే ఈ పథకాల్లో కూడా చేరవచ్చండి. ఇది మన ఇష్టం అండి. ఇంకా దీనికి సంబంధించి వెబ్సైట్ వచ్చేసి https://ayushmanApp.in యాప్ ఓపెన్ చేసి సేతులో రిజిస్టర్ యువర్ సెల్ఫ్ పై క్లిక్ చేయాలండి. అప్పుడు NHS పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. దీనిపై రిజిస్టర్ బటన్పై క్లిక్ చేయాలి. దీనిలో అవసరమైన వివరాలన్నీ మనకు సంబంధించిన వివరాలు అందించాలి. ఆ తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేసి KYC అనేది కంప్లీట్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనకు ఒక ID కార్డ్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే చాలండి. ఈ ID కార్డును మనం ఎక్కడైనా చూపించి మనం ఈ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా అనేది పొందవచ్చండి. దీనికోసం తొలి విడతలో మనకి 3,437 కోట్లు అనేది కేటాయించడం జరిగింది అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రి గాను. సో ఈ స్కీమ్లో ఇంకా ఎక్కువ డిమాండ్ అనేది పెరిగితే కనుక ఇంకా ఎక్కువ కేటాయింపు అనేది ఇస్తారండి. సో ఇదండి ఈరోజు వీడియో. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.